ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఏలూరు ఎంపీగా విజయం సాధించిన పుట్టా మహేష్ కుమార్ చట్టసభలో అడుగుపెట్టి 6 నెలలు పూర్తయింది. ప్రజలు కోరుకున్న ఎంపీ కాబట్టి వారి ఆకాంక్షల మేరకు సంక్షేమం, నిశ్చింతతతో కూడిన ప్రగతి పాలనను మహేష్ కుమార్ అందిస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంచుకున్న లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర సహకారంతో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తున్నారని, ఎంపీ పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా భావించిన మహేష్ కుమార్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదవికి వన్నె తెచ్చేలా ఏలూరు జిల్లా అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని పలువురు హర్షం వ్యక్తం చేశారు. మేము ఏం చేస్తామంటే అండి, ఇప్పుడు R&B వాళ్ళు ప్లస్ వీళ్ళందరితో మన మీటింగ్ మాట్లాడామండి, ఫోన్ కాన్ఫరెన్స్లో మాట్లాడాము. ఇప్పుడు ఉండే రోడ్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద గుంతలు పడి ఇవన్నీ ఉన్నాయి, అన్నీ మరమ్మతులు చేస్తున్నాం. ఫ్రెష్ రోడ్లు అన్నీ కూడా ఉండే రోడ్లు టేకప్ చేసి అన్నీ చేస్తున్నాం. పంచాయతీ రోడ్లు అన్నీ కూడా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మరమ్మతులు అన్నీ కూడా కాస్టింగ్ చేస్తాము. అదే ఇప్పుడు 90 కోట్లు మీకు చెప్పాను కదా, ఆ 90 కోట్లే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది పంచాయతీ రోడ్లకి. అందుకని అసలు బడ్జెట్ ఏముందో ఏంటో ఒకసారి మా మినిస్టర్ గారిని కలిసి, ఆ మినిస్టర్ గారికి ఇచ్చి, అలాగే సెక్రటరీ గారిని వచ్చే రోజుల్లో కలిసి అవి కూడా పంచాయతీ రోడ్లు కూడా టేకప్ చేస్తున్నామండి. ఇవాళ మీరు R&B రోడ్లు అన్నీ కూడా అన్ని పక్క మరమ్మతులు జరుగుతున్నాయి, మీరు కూడా చూస్తూ ఉన్నారు. అలాగే వచ్చే రోజుల్లో పంచాయతీ రోడ్లు కూడా టేకప్ చేస్తాం. అన్ని రోడ్లు కూడా ఒక పక్క నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ సంక్రాంతికి వెళ్ళా కొంచెం వరకు చాలా మార్పు కనబడుతుంది. ఇంకా వచ్చే రోజుల్లో రోడ్ల మీద ఫోకస్ చేద్దామండి. మా ఉద్దేశం కూడా, మా ఎన్డీఏ కూటమి ఉద్దేశం కూడా అన్ని రోడ్లు, మన రాష్ట్రంలో ఉండే రోడ్లు అయినా కానీ మన పార్లమెంట్లో ఉండే రోడ్లు అన్నీ కూడా బాగుండాలి.